అందరికీ నమస్కారం. మూవీ దునియాకి స్వాగతం. థ్రిల్లర్స్‌లో మంచి సస్పెన్స్ మెయింటైన్ చేసి క్లైమాక్స్‌లో ట్విస్ట్‌తోనో ఆర్ నార్మల్‌గా ఎండ్ చేసేస్తారు. రెండిట్లో ఏదైనా ఇంట్రెస్టింగ్‌గానే ఎండ్ అవుతుంది. ఈ వీడియోలో కొన్ని థ్రిల్లర్స్ సెలెక్ట్ చేసి టాప్ 7 థ్రిల్లర్స్ వీడియో చేశాం. ఒకవేళ ఈ లిస్ట్ అంతా చూసేసి ఈ మూవీస్ అన్ని ఎప్పుడో చూసేసాం, కొత్తవి ఏమైనా ఉంటే చెప్పు అంటే ఈ ప్లేలిస్ట్ చెక్ చేసేయండి. నెంబర్ 1 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్, డైరెక్టెడ్ బై కార్తిక్ నరేన్, స్టారింగ్ రెహమాన్. ప్లాట్ ఏంటంటే ఒక కపుల్ మిస్టీరియస్ సిచ్యువేషన్లో చనిపోతారు. దీపక్ అనే ఎస్ఐ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. వాళ్ళు ఎలా చనిపోయారు, ఎవరు చంపారు అనేది మూవీలో చూడండి. మొత్తం మూవీ చూసాకైతే మూవీ చాలా నచ్చేసింది. మూవీలో ఉన్న ట్విస్ట్లు అండ్ స్టోరీ కూడా చాలా బాగుంటుంది. మూవీ చూసేటప్పుడైతే ఒక్క ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ మూవీ బోర్ కొట్టకుండా ఉండడానికి రీజన్స్ అయితే రన్ టైం అండ్ స్టోరీ చాలా బాగుంటుంది. దానికి తోడు రన్ టైం కూడా తక్కువ, ఏ సోది లేకుండా పర్ఫెక్ట్ కట్ ఉంటుంది మూవీ. అండ్ టైటిల్లో 16 అనేది ఊరికేలా పెట్టలేదు, దానికి ఒక మీనింగ్ కూడా పెట్టారు. మూవీలో 16 క్యారెక్టర్స్ ఉంటాయి, దానికి సింబాలిక్గా 16 ఎవ్రీ డీటెయిల్ కౌంట్స్ అని టైటిల్ పెట్టారు. అండ్ నాకు పర్సనల్గా ఈ మూవీ నచ్చిందైతే ఫ్యూ సింగిల్ టేక్స్. ఆ సింగిల్ టేక్స్లో ఒక ఇంటెన్సిటీ ఉంటుంది అండ్ మనం కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తాం ఏం జరగబోతుందో అని. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మూవీలో యాక్ట్ చేసిన 16 క్యారెక్టర్స్ వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. ఎవరు తగ్గకుండా ప్రతి ఒక్కరూ బాగా యాక్ట్ చేశారు. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక తెలుగు డబ్బుడ్ మూవీ, డబ్బింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 2 బ్లింక్, డైరెక్టెడ్ బై శ్రీనిధి, స్టారింగ్ దీక్షిత్ అండ్ చైత్ర. ప్లాట్ ఏంటంటే అపూర్వకి ఐస్ బ్లింక్ చేయకుండా ఉండే పవర్ ఉంటుంది. తనకి సడన్గా ఒకతను కనబడుతూ ఉంటాడు. అతను రియల్గా కనబడుతున్నాడా లేదా అపూర్వ ఇమాజిన్ చేసుకుంటున్నాడా అనేది మూవీలో చూడండి. ప్లాట్ ఇంకా రివీల్ చేయలేదు. ప్లాట్లో రివీల్ చేయని స్టోరీ చాలా ఉంటుంది మూవీలో. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్లు కూడా గ్యారంటీగా ఉంటాయి. కానీ మూవీ చూసేటప్పుడు వన్ సిట్టింగ్లో కంప్లీట్ చేస్తే బెటర్. ఒకవేళ ఫస్ట్ హాఫ్ ఇప్పుడు చూసి సెకండ్ హాఫ్ రేపు చూస్తామంటే మూవీలో కనెక్టివిటీ పోతుంది అండ్ అంత కిక్ కూడా రాదు సగం సగం చూస్తే. సో టైం ఉన్నప్పుడే ఒకేసారి పూర్తిగా చూసేయండి. కానీ మూవీ ఒక 20 మినిట్స్ తర్వాత ఫ్లాట్గా వెళ్తుంది. మళ్ళీ ఇంటర్వెల్కి ముందు నుండి క్లైమాక్స్ వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఇక్కడైతే ఏం రివీల్ చేయట్లేదు మూవీ గురించి, ఏది చెప్పినా స్పాయిలర్ అయ్యేటట్టు ఉంది. ఈ వీకెండ్కి మంచి థ్రిల్లర్ మూవీ ఇదైతే. డైరెక్షన్ ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా హ్యాండిల్ చేశారు అండ్ రైటింగ్ కూడా ప్రతి సీన్ లాజికల్గా బాగా రాసుకున్నారు. ఐఎమ్ షూర్ ఈ మూవీ చూసాకైతే డిసప్పాయింట్ అవ్వరు. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి, కానీ తెలుగులో లేదు. మూవీ స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 3 ఇన్స్పెక్టర్ భరత్, డైరెక్టెడ్ బై శ్రీ సెంథిల్, స్టారింగ్ భరత్ అండ్ అన్సీతల్. ప్లాట్ ఏంటంటే సిటీలో కొన్ని హత్యలు జరుగుతూ ఉంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది భరత్ అనే ఆఫీసర్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ కేసులో భరత్ కనిపెట్టిన విషయం ఏంటి అనేది మూవీలో చూడండి. స్టార్టింగ్లో ఆ కేసెస్లో క్లూస్ ఫైండ్ అవుట్ చేసే సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూపిస్తారు. తర్వాత కొంతవరకు స్లోగా ఉంటుంది మూవీ, మళ్ళీ పికప్ అయ్యాక చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బట్ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలే. అండ్ రీజన్ కూడా ఆ ట్విస్ట్కి మ్యాచ్ అయ్యేలా బాగా సెట్ చేశారు. ఆ ట్విస్ట్ వల్ల మూవీ వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే భరత్ పోలీస్ ఆఫీసర్ రోల్లో ఏం జరుగుతుందో తెలియని కన్ఫ్యూజన్ని బాగా మెయింటైన్ చేశాడు. ఇంకా శీతల్ కూడా బాగా యాక్ట్ చేసింది. ఇంకా మిగతా వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మొత్తం మూవీ అయితే చాలా బాగుంటుంది. ఇదెక్కడి మాసరా మావా అనిపించే ట్విస్ట్తో చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఒక తెలుగు డబ్బింగ్ మూవీ. డబ్బింగ్ మెయిన్ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయింది. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. వీడియో కంటిన్యూ చేసే ముందు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 4 కలవు, డైరెక్టెడ్ బై మురళీ కార్తిక్, స్టారింగ్ కళ్యాణ్ అండ్ కరుణాకరన్. ప్లాట్ ఏంటంటే శృతి అనే అమ్మాయిని ముగ్గురు అబ్బాయిలు అటాక్ చేసి వెళ్ళిపోతారు. ఇంకోవైపు ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్, అంటే ఈ అటాక్కి సంబంధం లేని వాళ్ళు, వీళ్ళని వాళ్ళు అనుకొని పోలీసులు పట్టుకుంటారు. మూవీ అప్పటి నుండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలైన ముగ్గురు ఎవరు, వీళ్ళు ఇన్నోసెంట్ అని ప్రూవ్ అయిందా అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీలో అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఉంటుంది తప్ప వేరే మైనస్ పాయింట్స్ ఏం లేవు మూవీలో. మెయిన్గా ట్విస్ట్లు చాలా బాగుంటాయి మూవీలో. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అన్నింటినీ కలిపే పాయింట్ కూడా చాలా బాగుంటుంది, కావాలని పెట్టినట్టయితే ఉండదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బెస్ట్ ఇచ్చారు. మూవీలో ప్రతి సీన్ చాలా ఇంటెన్సిటీతో తీశారు. దానివల్ల మనకి మూవీ చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మైనస్ పాయింట్ అంటే కొన్ని సీన్స్లో ల్యాగే. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, మళ్ళీ లాస్ట్లో ట్విస్ట్తో పికప్ అవుతుంది. మూవీ ఎండ్ చేసేసరికి అయితే బాగుంటుంది మూవీ. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగు ఆడియోలో అయితే అవైలబుల్గా లేదు.
ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో అవైలబుల్గా ఉంది, చూసేయండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ జీ5. నెంబర్ 5 ప్రసన్నవదనం, డైరెక్టెడ్ బై అర్జున్, స్టారింగ్ సుహాస్ అండ్ పాయల్ రాధాకృష్ణన్. ప్లాట్ ఏంటంటే సూర్యకి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం పెట్టుకొని సూర్య ఒక హత్యకే ఐ విట్నెస్ అవుతాడు. కానీ తనకి ఫేస్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఉండడం వల్ల చంపింది ఎవరో కనబడదు. మరి అతను ఎలా కనిపెట్టాడు అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే చాలా బాగుంది మూవీ. ఫస్ట్ హాఫ్ డ్రామా ప్లస్ థ్రిల్లర్ ఉంటుంది. థ్రిల్లర్ సీన్స్లో ఇంటెన్సిటీ పర్ఫెక్ట్గా సెట్ అయింది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. ఆ ట్విస్ట్తో మూవీ మొత్తం టర్న్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే బాగుంటుంది. ప్రతి సీన్లో మెయింటైన్ చేసిన ఇంటెన్సిటీ అయినా, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయినా చాలా బాగా సెట్ అయ్యాయి. అండ్ లాస్ట్ 10 మినిట్స్లో వచ్చే ట్విస్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే సుహాస్ తనకి ఇచ్చిన రోల్లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తను మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు తను ఎలాంటి రోల్ అయినా యాక్ట్ చేయగలుగుతాడు అని. అండ్ సెలెక్ట్ చేసుకునే స్టోరీస్ కూడా చాలా బాగుంటాయి. ఇంకా మిగతా యాక్టర్స్ లైక్ పోలీస్, హీరోయిన్, ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. మూవీ స్ట్రీమింగ్ ఆన్ ఆహా, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 6 వీరన్, డైరెక్టెడ్ బై వేలుదాస్, స్టారింగ్ విమల్ అండ్ మిషా నరంగ్. ప్లాట్ ఏంటంటే వెట్రి ఒక యూట్యూబర్. ఒక అతను వాళ్ళ కొడుకు కోసం వెతుకుతున్నాడని తెలిసి యూట్యూబ్లో ఈ టాపిక్ గురించి వీడియో పెడతాడు. దాంతో పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ కొడుకు ఎవరు, లాస్ట్కి ఏమైంది అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉంది అని చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఈ మూవీలో సగం డ్రామా సగం థ్రిల్లర్. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి మూవీ నుండి. థ్రిల్లర్ పార్ట్ అయితే బాగుంటుంది, కానీ థ్రిల్లర్ కంటే డ్రామా ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే నచ్చుతుంది. డీసెంట్ మూవీలో అయితే అనిపిస్తుంది. ఇంకా మూవీలో ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ లాస్ట్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో ఎక్కడ కూడా ఆ డౌట్ రానివ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంటుంది, అది భరిస్తే నెక్స్ట్ మూవీ అంతా బాగుంటుంది. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే విమల్ తన రోల్లో బాగా పర్ఫామ్ చేశాడు. ఇంకా మిగతా వాళ్ళైతే వాళ్ళ రోల్స్లో డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు అనిపించింది. మొత్తం మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో కూడా డబ్ చేశారు. డబ్బింగ్ వాజ్ డీసెంట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. నెంబర్ 7 శివకార్తికేయ, డైరెక్టెడ్ బై కృష్ణస్వామి, స్టారింగ్ వంశీకృష్ణ అండ్ కథీర్. ప్లాట్ ఏంటంటే సురేష్ అనే ఒక అతను మరకత లింగాన్ని దొంగలిద్దామని వస్తాడు. అతనికి రవి అనే రాబర్ కూడా హెల్ప్ చేస్తాడు. మరి తర్వాత ఏమైంది, పోలీసులు వీళ్ళని పట్టుకున్నారా లేదా అనేది మూవీలో చూడండి. ఇంకా మూవీ ఎలా ఉందని చూసుకుంటే ఇది కూడా ఒక డీసెంట్ ఫిలిమే. ఫస్ట్ హాఫ్ ఇంట్రెస్టింగ్గా చూడడానికి బాగుంటుంది. సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అవుతుంది, అదే మైనస్ పాయింట్ మూవీకి. ఇంకా యాక్టింగ్ పరంగా చూసుకుంటే మెయిన్ లీడ్స్లో యాక్ట్ చేసిన ఇద్దరు డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో డీసెంట్ పర్ఫార్మెన్సే ఇచ్చారు. మూవీలో ఇంకో మైనస్ పాయింట్ అంటే మూవీలో అక్కడక్కడ కొంచెం కామెడీని యాడ్ చేయడం. అదొక్కటి ఇగ్నోర్ చేస్తే మూవీ చూడడానికి డీసెంట్గా ఉంటుంది. మొత్తాన్ని మూవీ అయితే బాగుంటుంది. ప్లాట్ నచ్చితే మూవీ గ్యారంటీగా చూడండి. ఇది ఒక తమిళ్ మూవీ, తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. డబ్బింగ్ వాజ్ డీసెంట్. మూవీ స్ట్రీమింగ్ ఆన్ యూట్యూబ్, అవైలబుల్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో 7 థ్రిల్లర్స్ సజెస్ట్ చేశాం. మీకు తెలిసిన మూవీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.